ఎందుకు వెళ్ళారు చెప్పమనండి. ఒకసారి ఆబ్జెండి అది ఒకసారి ఆబ్జెండి. ఆయన చౌదరి కోసం వెళ్ళాడు, చౌదరి వాళ్ళు ఇచ్చుకున్నాడు. ఇతను వైసీపీలోకి ఎందుకు వెళ్ళాడు అడగండి. ఒకసారి పెట్టండి. ఎందుకు వెళ్ళారు చెప్పండి. అడగండి. ఇప్పుడు ఇదేంటంటే ఎప్పుడు చూసినా ఈ సీటు బీసీలకు ఇవ్వట్లేదండి. పూర్తానే 72 డిబేట్ రావాలి 72 సంవత్సరాల నుంచి ఇక్కడికి బీసీకి ఎవ్వరు ఏ పార్టీ ఇవ్వలేదండి. కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సార్లు బ్రాహ్మణ్కి ఇచ్చిందండి. బ్రాహ్మణ్స్ ఓటు బ్యాంక్ ఎంత అండి ఇక్కడ? ఎప్పుడు చూసినా మురళీమోహన్ కోల్లో లేకపోతే కృష్ణరాజు వెళ్ళే తప్ప స్థానికంగా ఉన్నటువంటి ఎందుకు ఎవరండి ఎంపీ టికెట్ ఇక్కడ? ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు మేము బీసీ వర్గంగా ఆయన వెనకాల నడిచామండి. తప్పేనందా? మరి బీసీకి ఇవ్వకుండా ఎన్నాళ్ళు చేస్తారండి? కరెక్టేనా? రాజనగరం అసెంబ్లీకి అంకం గోపి గారికి ఇచ్చారండి. ఆయన బీసీఏ, అదే బీసీఏ. అంకం గోపి గారు బీసీఏ కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? అయినా బీసీ కాదండి వీళ్ళకి కావాల్సింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ గురించి ఎలా మాట్లాడారో వీళ్ళ కూడా కమ్యూనిటీ గురించి అండి. ఇక్కడైతే కనుక 100% ఆల్రెడీ వాసు గారు 50,000 మెజార్టీతో నెగ్గుతారు, అది కన్ఫర్మ్. డెవలప్మెంట్ ఏంటండి? పార్కుల డెవలప్మెంటా? దానికన్నా టికెట్ తీసుకుంటారా? మెయిన్ రోడ్ చూడండి ఒకసారి. డ్రైనేజీ వ్యవస్థ పోనీ ఎంపీ గారి ఇంటికాడ నుంచి ఆఫీస్కి డ్రైనేజీ వ్యవస్థ చూడండి ఒకసారి. వర్షం వస్తే మునిగిపోతుంది ఇక్కడ రాజమండ్రి. గోడలోనా ఈ కట్టడమా, పార్కులు డెవలప్ చేయడమా, ఓపెన్ థియేటరు లేకపోతే ఇంకా ఆ చెరువు ఇవన్నీ డెవలప్మెంట్ చేశారంటే కదా. ఏ నియోజకవర్గాలండి భర్త గారిది ఒకటన్నా ఎంపీ గారిది? ఏ నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలి చెప్పండి? ఓన్లీ రాజమండ్రి సిటీని అభివృద్ధి చేస్తారా? ఉన్న ఈ నియోజకవర్గాల పరిస్థితి ఏంటండి? ఉన్న నియోజకవర్గాలు ఏమైనా డెవలప్ అవనియా? ఏ నియోజకవర్గాలు ఏమైనా డెవలప్ అవనియా? మీరే చెప్పాలి. అది ఇక్కడ అవ్వలేదండి అక్కడ. ఓన్లీ సిటీ. మోనమూడు ఫ్లైఓవర్ ఎలా వచ్చిందండి? మరి ఈఎస్సీ హాస్పిటల్ గోపాలపురం ఎలా వచ్చిందండి? కవులు చెప్తాడు. అనపత్తిలో ఫ్యాక్టరీ రాలేదండి, ప్లాస్టిక్ సోడా ఫ్యాక్టరీ రాలేదండి. మరి అన్నీ ఏంటి? అనపత్తి, గోపాలపురం, నిడుదోలు. మరి ఇంతకుముందు ఎంపీ మురళీమోహన్ ఏం చేశాడు చెప్పు? ఎంపీ మురళీమోహన్ గారండి ఫ్లైఓవర్ తెచ్చింది మురళీమోహన్ గారు. శంకుస్థాపనలు అన్ని చేసింది మురళీమోహన్ గారు. పంట సెలెక్ట్ అయిన తర్వాత పార్టీ మారిపోవడం వల్ల భర్త గారి పేరు వచ్చింది. పూర్తి చేయాలి, డబ్బులు పెట్టి. ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఇప్పుడు చెప్తాడే? మీకు ఫండ్ రిలీజ్ చేసి కట్ చేసింది ఎవరు కావాలండి? మెయిన్ ఇంపార్టెంట్. ఈయన ఏంటంటే టీడీపీ చెప్తున్నాడు కానీ ఇప్పుడు టీడీపీ మీద చెప్తే బాగానే ఉంటుంది. కానీ వాస్తవాలు ఎలా మాడతారండి? ఎవిడెన్స్ ఉంది మా దగ్గర. మేము గోపాలపురం ఈఎస్సీ హాస్పిటల్ పెట్టాము, అనపత్తులు కాచిచోడ పెట్టాము, ఫ్లైఓవర్ తెచ్చాము, తర్వాత గమన ఇండియా బ్రిడ్జ్ పాడైపోతే బాగా చేయించాము. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ 2 కోట్ల పైనే 10 కోట్ల పెట్టి చేయించాము. మేము చేసామండి. వీళ్ళు ఇప్పుడు అధికారులు ఇక్కడ నగ్గిన ఎమ్మెల్యే ఉంది, ఆవిడ ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? మేము చెప్తామంటే భవానీ గారిని చేయనివ్వట్లేదు కదా. భవానీ గారి శిలాపాలక మీద పేరు కూడా ఎంచట్లేదు వాళ్ళు. ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గాలు టీడీపీ రూరల్లో బుచ్చి చౌదరి గారు, సిటీలో భవానీ గారు. వీళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తున్నారా అంటే వీళ్ళ పనులు చేయించట్లేదని నన్ను ఎవరో ఫేస్బుక్లో పెట్టారు. మరి వీళ్ళ ఫేస్బుక్లో పెట్టినప్పుడు మిగతా నియోజకవర్గాలు అంటే వైసీపీ ఎమ్మెల్యేలు కదా, వాళ్ళు పని చేయనట్లేదు ఎంపీ గారిని. రాజధాని నియోజకవర్గంలో ఎంపీ గారు ఏం పని చేయాలి చెప్పానండి? అనపల్లి నియోజకవర్గంలో ఏం చేయాలి చెప్పానండి? సో డిబేట్ కి ఎండ్ పెడదాం. సో మీరు చెప్పింది ఈ రాజమండ్రి ప్రజలు చూస్తున్నారు. అట్ ఫైనల్ ఎలక్షన్ లో ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ.